మెసేజింగ్ యాప్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్లో వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్చాట్, జియోచాట్, అరెట్టే యాప్లు సిమ్ ఉంటేనే పనిచేసేలా నిబంధనను తెచ్చారు. దేశంలో సైబర్ మోసాలకు చెక్ పెట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు 2025లో భాగంగా ఈ మార్పులు చేశారు. నిబంధనలను అమలుకు యాప్లకు 90 రోజుల గడువు విధించింది. కంప్యూటర్ బ్రౌజర్ల ద్వారా లాగిన్ అయిన వారిని ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ చేయాలి. మళ్ళీ QR కోడ్ ద్వారా ధృవీకరించుకున్న తర్వాతే లాగిన్ అవ్వనివ్వాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది. కమ్యూనికేషన్ యాప్స్ దుర్వినియోగం కాకుండా నిత్యం సిమ్ కార్డుతో అనుసంధానం అయ్యేలా ఈ కొత్త నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం యాప్ ఇన్స్టాలేషన్ సమయంలోనే సిమ్ కార్డును ధృవీకరించుకుంటున్నారు. ఒకవేళ సదరు డివైస్ నుంచి సిమ్ కార్డు తొలగించినా, డీయాక్టివేట్ చేసిన సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో ఇతర దేశాల్లో ఉండే సైబర్ నేరగాళ్లు యాప్స్ను వినియోగించుకోవడం సాధ్యమవుతోంది. సిమ్ బైండింగ్ నిబంధనల వల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటిని వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సంస్థలు ఎలా అమలు చేస్తాయో చూడాలి. ఎవరైతే డీయాక్టివేట్ అయిన సిమ్ కార్డుతో వాట్సాప్ వంటి యాప్స్ను వినియోగిస్తున్నారో వారు కూడా ఈ నిబంధనల వల్ల సేవలు పొందలేరు. ప్రస్తుతం UPI పేమెంట్ యాప్స్ సిమ్ ఉంటేనే సేవలు అందిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.